నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మిపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ములుగు జిల్లా తాడవాయి మండలంలోని నార్లాపూల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు వరంగల్ ఆసుపత్రికి తరలిస్తుండగా జ్యోతి అనే మరో మహిళ మార్గమధ్యలో మృతి చెందింది. బీఆర్ఎస్ నేతలపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై, మీడియాపై కూడా బీఆర్ఎస్ నేతలు దాడి చేశారన్నారు. నిజాలను చెబితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. గోదావరి ఖని సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. RG3లో ట్రైనీ కార్మికుడు సిలిండర్ పేలి మృతి చెందగా, RG2 పరిధిలోని OCP3లో డంపర్ ఆపరేటర్గా పనిచేస్తున్న మరో కార్మికుడు పల్లినేని ప్రకాష్ రావు గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం వచ్చిన ఆయన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. కంచికచర్ల బైపాస్ సమీపంలో సుమారు 20 ఏళ్ల క్రితం మంజూరైన ఎన్టీఆర్ కాలనీ ఇళ్ల స్థలాలను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పరిశీలించారు. 2003లో 715 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ నాయకుడి కన్నా నటుడిగా తన సత్తా చూపించగలరని వ్యంగ్యాస్త్రాలు విసిరారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఆయన ముందు ఎస్వి రంగారావు, కోట శ్రీనివాసరావు బలాదూరు అని అన్నారు. పొరపాటున ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, లేకపోతే సినీ రంగంలో ఆయన్ను కొట్టేవారు లేరన్నారు. ఒంగోలులో బైక్ల చోరీకి పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండగ్రామ సమీపంలో గల వంతెన వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మిలిటరీ మాజీ అధినేత పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్లో ఆదివారం తుది శ్వాస విడిచారని పాక్ మీడియా తెలిపింది. ముషారఫ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరిగింది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బాధితులు ఇవాళ అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో వక్ఫ్ బోర్డు బాధితుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కార్పొరేషన్లోని దాదాపు 400 ఎకరాలలో 90% పైగా నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని బాధితులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ డబుల్ బెడ్రూమ్లపై ఆర్డీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ ప్రజాప్రతినిధుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 1150 డబుల్ బెడ్రూమ్లకు 3512 అప్లికేషన్స్ వచ్చాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు సాగిన సహస్ర కళాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పవిత్ర గోదావరి నదీ జలాలను పంచామృతాలతో ఉత్సవ మూర్తులకు బేడా మండపంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. మెదక్లోని సాయి బాలాజీ గార్డెన్లో నిర్వహించిన 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహించిన జిల్లా సమ్మేళనం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ డక్కన్ మాల్ పూర్తిగా నీలమట్టమైంది. అగ్ని ప్రమాదం సంభవించి 3 సజీవ దహనానికి కారణమైన భవనం ఈ రోజు ఉదయం పూర్తిగా కుప్పకూలింది. దాని పరిసర ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగల్పర్తి గ్రామం నుండి నర్సాపూర్ వైపు చెరుకులోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని
రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు.